దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 4వ వచనము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని మార్గాల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని మార్గాలు సరైన మార్గాలు. అందువలననే కీర్తనకారుడు, ప్రభువా, నీ మార్గములను నాకు తెలియజేయమని వేడుకుంటున్నాడు. యెహోవా దేవుడు ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కనుకనే ఆయన మార్గమును అన్యులకును పాపులకును తెలియపరచునని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలోనే 25వ సంకీర్తన 8లో తెలియపరచుచున్నాడు. యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములు గలవి. దేవుని యందు భయభక్తులు గలవానిని దేవుడే వానికి బోధిస్తాడు. కనుక బోధిస్తాడంటే మార్గములను కానీ ఉద్దేశములను కానీ జీవన విధానములో ఎలాగా బ్రతకాలనేది అవన్నీ ఆయన బోధిస్తాడు. ఎవరికి? దేవుని యందు భయభక్తులు గలవానికి. ఆయన బోధలు వినాలి, ఆయన సందేశాలు వినాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో మనము నడుచుటకు ఆయన యందు భయభక్తులు కలిగి ఆ త్రోవలను మనము పొందుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థించటం అనేది ముఖ్యము. ఆయన యందు భయభక్తులు మాత్రం అందరూ కలిగి ఉన్నవారే. అయితే మన యందు మనలో విశ్వాసము, విధేయత, ప్రేమ, నిత్య ప్రార్థనలు కలిగి ఉన్నామా లేదా అనేది మనము మనంతట మనమే ప్రశ్నించుకోవాలి. ప్రభువునందు భయభక్తులు కలిగిన వాని అర్హతలు అవే. భయభక్తులు కలిగి ఉండటమే. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవి కానీ కలిగి ఉండి నిత్యము ఎడతెగని ప్రార్థనలు కానీ మనం చేస్తుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రం ప్రకారము జీవించుచు నిత్యము దేవుణ్ణి ఆరాధించుచు ప్రభు మార్గాలను మనకు దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనేది ఒక ఆయుధము లాంటిది కదా. మనకి సహాయ సహకారాలు మనము పొందుకుంటానికి ప్రార్థనే మన ఆయుధము. మనము పాపుల మార్గములలో నడవకుండా మనకు పరిశుద్ధాత్మని కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రాన్ని నిత్యము పాటించు వారికి దేవుని ఉపదేశాలు పొందుకుని ధన్యకరమైన స్థితిని కలిగి ఉంటాము. ఆ ప్రకారంగా మనము జీవించుచు ప్రతిదినము, ప్రభువా, దయతో నీ మార్గమును నాకు చూపించుచు నా ప్రవర్తన యందు విధేయతను కలిగి నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించేలా నన్ను దిద్దుమని దేవునికి మనవి చేయాలి. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి, సహాయము చేయమని మనం ప్రాధేయపడాలి, దేవుణ్ణి గోజారాలి. ఎల్లప్పుడూ మన మనస్సు యందు ప్రార్థనా మనవులు కదిలాడుతూ ఉండాలి. అప్పుడు దేవుని నుండి గొప్ప ఫలితము, మంచి జవాబు పొందుకుంటాము. నిత్యము ఆ విధంగా విధేయత కలిగినటువంటి ప్రార్థన కలిగిన వారమై ఉండి దేవునికి మనం ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేద్దాము.
పరలోకపు ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలాగ ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ మార్గములను మాకు తెలియచేసి నీ త్రోవలను మాకు తేటపరిచి మేము పూర్తిగా దేవా నిన్ను ప్రార్థించుకుంటూ నీ మార్గములందు మేము నడుచుకుంటూ నీ భాగ్యాన్ని, నీ కృపను, నీ ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.